సో కెమికల్ ఇంజనీరింగ్ కూడా అదే ఉంది. 3804 జనరల్కి, 7546 అమ్మాయిలకి అనేది కట్ ఆఫ్గా మనకు ఉండటం అనేది జరిగింది. సో మెటీరియల్ అండ్ మెటలర్జికల్ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్కి వస్తే 5029 అబ్బాయిలకి దగ్గర 10,000 ర్యాంక్కి 11,000 ర్యాంక్ ఫైనల్ రౌండ్కి పోయేసరికి మన కట్ ఆఫ్గా ఉంది. అదేవిధంగా ఇంజనీరింగ్ ఫిజిక్స్కి వచ్చేసరికి మాత్రం కట్ ఆఫ్ తక్కువే ఉందండి. 1428 ఫస్ట్ రౌండ్లోను, 4367 సెకండ్ రౌండ్లోను మన కట్ ఆఫ్గా ఇంజనీరింగ్ ఫిజిక్స్ అనేది ఉంది. సో బయలాజికల్ ఇంజనీరింగ్ తీసుకున్నట్లయితే మనకి 4645 బాయ్స్కి, అదేవిధంగా 8703 అమ్మాయిలకి కట్ ఆఫ్ ర్యాంక్గా ఉంది. ఏరోస్పేస్కి వచ్చేసరికి అబ్బాయిలకి 2749 కానీ ఉన్నట్లయితే అమ్మాయిలకు వచ్చేసరికి 5512 దీని కట్ ఆఫ్గా మనకు ఉంది. సో దీంట్లో హయ్యెస్ట్ ప్యాకేజీ 53 లక్షల వరకు వచ్చిందండి. లోయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 17 లక్షలు పర్ యానంగా ఉంది. మీడియన్ ప్యాకేజ్ తీసుకున్నప్పుడు 27 lakhs పర్ యానంగా ఉంది. సో ఎంత పర్సంటేజ్ ఆఫ్ విద్యార్థులు ఇందులో ప్లేస్ అవుతుంటారని మనం చూసినప్పుడు ఐఐటి మెడ్రాస్లో మనకి 80% ప్లేస్మెంట్ రికార్డుగా వాళ్ళ వెబ్సైట్ అనేది తెలియజేస్తుంది. కానీ కొన్ని ప్రైవేట్ విద్యా సంస్థలు మేము 100% ప్లేస్మెంట్ ఇస్తాం. భారతదేశంలోనే అత్యంత ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులు చేరేటువంటి ఐఐటి, అందులో నెంబర్ 1 ఐఐటిలో 80% ఉంటే కొంతమంది దుర్మార్గులు మాకు పనికిమాలిన కాలేజీలో 100% ప్లేస్మెంట్స్ ఉన్నాయని చెప్పేసి పేరెంట్స్ని బురడి కొట్టిస్తూ ఉంటారు. సో తస్మాత్ జాగ్రత్త.